ఎక్కడికి వెళ్ళావు? ఇంకొకసారి బయటకు వెళ్ళావంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. తిరగటానికే కదేంటి దేవుడు కాళ్ళు ఇచ్చింది. నిన్ను తిట్టడానికి కూడా దేవుడు నాకు నోరు ఇచ్చాడు. నీకు ఆ మూడు వేసి మూల కూర్చోబెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రేపు పోతురాదు, వెళ్ళి శాస్త్రంలో పిలుచుకురా. సంబంధం సిద్ధంగా ఉంది, ముహూర్తం పెట్టిద్దాం. నాకా పెళ్ళ? ఇంత చిన్న వయసులోనా? తుపాకెత్తు, గురి పెట్టకు. అందులో తోటలున్నాయా? ఇదేంటి నాన్న? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ తుపాకితో పేల్పించుకో చచ్చిపోతాను. వద్దు నాన్న, నువ్వు చెప్పినట్లే వింటాను. నేను పెళ్లి చేసుకుంటాను. తుపాకి నుంచేరా, వెళ్ళి శాస్త్రం పిలుచుకో. అన్నపూర్ణ, అయ్యో అన్నపూర్ణ, అన్నపూర్ణ. అన్నపూర్ణ అయితేయా? అన్నపూర్ణమ్మ అని పిలవలేవు? అలాగే పిలుస్తాం తల్లి. అన్నపూర్ణమ్మ తల్లి గారు, ఓ అన్నపూర్ణమ్మ తల్లి గారు, నా లెక్కలు తెలుసుకోవడానికి మీ రంగడు వస్తున్నాటమ్మా. నా రంగడు వస్తున్నాడా? ఏడి నా బాబు ఏడి? రావడం లేదమ్మా, ఈ చీటీ రాసి పంపించాడు. చూడమ్మా, నా బిడ్డను ఎత్తుకుపోతాడు. పీటల మీద పెళ్లి అయిపోతుంది తల్లి. రంగాన్ని ఆపాలంటే ఈ ప్రపంచంలో తప్ప ఇంకెవరూ లేరు. ఎలాగైనా పెళ్లి జరిగేటట్టు చూడమ్మా. నా పరువు కాపాడు, నా తప్పులన్నీ క్షమించు. నీ పాదాలు పట్టుకుంటాను. అయ్యో నిన్న క్షమించేది నీకేం భయం లేదు బాబయ్య. లేదే అమ్మా, ఆమెకు పాలు పోసినట్టు ఈ దుర్మార్గుని క్షమించేది. ఒరే నోరు ముయ్యరా. పగలు పట్టుదల మధ్య ఏ ఆడది ఆహుతి కాకూడదురా. మగవారి మూర్ఖత్వానికి మగువ ఏనాడు బలి కాకూడదు. ఒరే, పాపయ్య కూతురికి అవమానం జరిగితే అది నాకు అవమానంగా, ఈ ఊరి తల్లులందరికీ అవమానం. పాపయ్య, నేను మాటిస్తున్నాను, నా బిడ్డ రంగడు ఏ ఆడదాన్ని అవమానించకుండా చూసుకునే బాధ్యత నాది నాది. నీ బిడ్డ పెళ్లి నిర్భయంగా జరిపించుకో. రాము, ఆ కర్ర ఇలా తీసుకురా.